అప్పుడెప్పుడు ఆడెవడితోనో నువ్వు లేచిపోయావు. ఇప్పుడు నా కూతురిని కూడా అలా పంపించేద్దామనుకున్నావా? అన్నయ్య, దాని జీవితం నాశనం చేయొద్దు. నాశనం చేద్దామనుకున్నది నువ్వు, నేను పెళ్లి చేద్దామనుకున్నాను. అయినా అది నా కూతురు, నువ్వెవడితివే మధ్యలో? ఏంటే నువ్వు నీ అత్తమ్మ ఫ్రెండ్సా? మళ్ళీ ఇంకోసారి ఇల్లు దాటావో నీకోసం వెతకను, నీ అత్తమ్మ నరికేస్తా. నువ్వేం చెప్పరా? దానేం చేయదు. చెప్పు. ఏంటి చెప్పేది? ఓట్లు ఎప్పుడు సర్టిఫికేట్ చేస్తారు? సార్, నా మేన కొడులకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, ఒప్పుకోవట్లేదని కొడుతున్నారు. దాన్ని రక్షించండి ప్లీజ్ సార్. కంప్లైంట్ ఇస్తున్నావా? అవును. ఆ పిల్లని తీసుకొని రా. ఆ పిల్లని తీసుకొని వస్తే కంప్లైంట్ తీసుకుంటా. ఓకే సార్, కంప్లైంట్ ఇవ్వడానికి అది వచ్చే పరిస్థితిలో లేదు. ఇంట్లో పడేసి కొడుతున్నారు. ఏంటి నువ్వు చెప్తే నేను నమ్మేయాలా? ఏవయ్యా, యువర్ గవర్నమెంట్ సర్వెంట్. నువ్వు తినే తిండి పబ్లిక్ మనీ. అలాంటి పబ్లిక్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే చూడండి అయ్యా, అంతేకాని వాళ్ళ మీరు కూడా జంతువుల బిహేవ్ చేయండి. ఏంటే వాగుతున్నావు? మా అమ్మనే కొడతావరా? మా అమ్మనే కొడతావరా? మా అమ్మని కొడతావరా? మా అమ్మనే కొడతావరా? మా అమ్మని చంపేయడం. చంపేస్తారా? చంపేయండి రా. మీరు ఎప్పుడైనా ఫైర్ చేస్తేనేగా మాకు తెలియదేంటి? మిమ్మల్ని ఇలా కాదురా, ఇలా కాదు. మా అమ్మని కొడతావరా నువ్వు? చెప్తా, వీడియో తీసా పంపిస్తున్నా, ఎంఎంఎస్ పంపిస్తున్నా. నువ్వు అయిపోయి ఎవరికి పంపించారా ఎంఎంఎస్? ఎవరికి పంపిస్తే నీ ఉద్యోగం ఊడిపోద్దో ఆడికి పంపించా. అది కాదు భయ్యా, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అందుకే కోపం వచ్చి కొట్టా. సారీ చెప్పు, మా అమ్మకి సారీ చెప్పు. సారీ అమ్మా. థ్యాంక్ యూ. రామా, నన్ను అమ్మా అని పిలవడానికి నువ్వెవడివిరా? నువ్వేవన్నా నా కొడుకువా? మళ్ళీ నన్ను అలా పిలవకు. నువ్వేంటో కళ్ళారా చూశాను నేను. నీలాంటోడు నా కొడుకైనా పెట్రోల్ పోసి తగలెట్టేసేదాన్ని. హలో హలో, మళ్ళీ ఎందుకు వచ్చావు? దాన్ని మోసం చేసింది చాలదా? నాలాగే అది కూడా పిచ్చిది. నేను ప్రేమించాను. నిన్ను చూస్తుంటే నా మొగ్గుడు కనిపిస్తున్నాడు. హలో, మీ ఆయన ఎవరో నాకు తెలీదు, కానీ నేనంత ఎదవని కాదు. నా తప్పు తెలుసుకున్న సరిదిద్దుకోవడానికి వచ్చాను. నాకు మౌని కావాలి. మౌని రాదు, రానివ్వను. ఏమండి ఏమండి మిమ్మల్ని ఏమండి, నన్ను నమ్మండి. నాకు మౌని అంటే ప్రాణం. మౌని లేకుండా నేను ఉండలేను. అమ్మా, నీకే చెప్పేది. నన్ను అమ్మా అని పిలవద్దు. మౌనికి అత్త అంటే నాకు అమ్మే. మరి నువ్వు నన్ను ఎంత కోపగించుకున్నా నేను నిన్ను మౌనిని వదలను. ముందు మౌని నా ఇంట్లోంచి తీసుకొస్తా, ఆ పెళ్లి ఆపుతా. అది కేవలం నా వల్లే అవుతుంది. ఈ ఊళ్ళో నేను తప్ప మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఒక్క మాట ఇస్తే అన్ని ఆపేస్తా. ఒకే ఒక్క మాట, మీ నోటితో ఒక్క మాట చెప్తే చెలరేగిపోతా. ఏంటి? నేను నీ కొడుకునని ఊరందరికీ చెప్తే చాలు. నా ప్రాణం పోయినా చెప్పను.
నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కమిట్ అయ్యా. మీరు ఊరందరి ముందు కమిట్ అయితే చాలు. వారసుడు వచ్చారంటే భయపడతారు కదా. ఏమండి, మీరు ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తే మౌని జీవితం నాశనం అయిపోద్ది. ఆ తర్వాత మీ ఇష్టం. ఇదిగో అమ్మా, అది కాదమ్మా నేను చెప్పే. ఆగు, పోరా బయటికి పో. అదేంటి ఆ ఫోటో ఎవరిది? నా కొడుకుది. మరి దండేస్తుందేంటి? జాండీస్ వచ్చి చిన్నప్పుడే నా కొడుకు చనిపోయాడు. మీ ముందే చనిపోయాడా? మా ఆయన ఫోన్ చేసి చెప్పాడు. సర్లేండి, చనిపోయిన కొడుకు వచ్చాడని చెప్పండి, వీళ్ళంతా నమ్మేస్తారు. పోరా. అమ్మా 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 అమ్మా, తలుపు తెరు. అమ్మా అమ్మా ఎవరు బాబు నువ్వు? అమ్మా, నేను లక్ష్మి కొడుకుని. ఆ అదేంటి, లక్ష్మి కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు కదా. లేదమ్మా, నేను బతికే ఉన్నాను. నా ఎదవ తండ్రి అలా చెప్పాడు. నా పిచ్చి తల్లి అదే నమ్ముతుంది. ఇన్నాళ్ళు అమలకి ఏడ్చాను, తీరా వస్తే రానివ్వట్లేదు. మీరైనా చెప్పండి అమ్మా. ఓ లక్ష్మమ్మ, నీ కొడుకంటమ్మా, నీ కొడుకు వచ్చాడమ్మా, తలుపు తీయమ్మా. లక్ష్మమ్మ, నా కొడుకు లేడు. వీడు నా కొడుకు కాదు. సార్ నమస్తే సార్. మీ అమ్మను కలిశావా? నేను జాండీసే చచ్చిపోయానని చెప్పావా? అవును. ఏ మీ అమ్మని ఇంకా బాగా ఏడిపించొచ్చని అలా చెప్పా. నీ అయ్య ఫు. అమ్మా కొడుకులు కలుసుకున్నారా? ఒకళ్ళనొకళ్ళు వాటేసుకుని ఏడ్చుకుంటున్నారా? ఏంటి ఏడ్చేది? నాకంత అదృష్టం ఎక్కడిచ్చావు? పెట్రోల్ పోసి తగలబెట్టేస్తానంటుంది. తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పడున్నాను. నన్ను కాదు, నిన్ను నిన్ను కాల్చాలి పెట్రోల్ పోసి. నాకు కాళ్ళప్పుడల్లా ఫోన్ చేస్తాను, ఫోన్ ఆన్ లో పెట్టు. ఏంటి, నా చెల్లి కొడుకా? అవును సార్. అంత గొడవ చేశాడా? అవును సార్, వాడు చాలా డేంజరస్. పైగా వాడికి వీడియో తీసే అలవాటు కూడా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి సార్. అయ్యా, మీ చెల్లిగారు అబ్బాయి అంట, వారసుడు వస్తున్నాడు. వీడే. నమస్తే మాయా, నేను నీ మేనల్లుడిని రాజా. రాజా, చిన్నప్పుడే పోయావని చెప్పారు. మా నాన్న అబద్ధాల గురించి నీకు తెలియదే ఉంది మాయా. మీ నాన్న ఎక్కడా? 4 రోజుల క్రితం మా నాన్న జాండీస్ వచ్చిపోయాడు. పోతూ పోతూ నీ గురించి మా అమ్మ గురించి చెప్తే ఫ్యామిలీని ఎత్తుకుంటే ఇలా వచ్చా. నీకిద్దరు కొడుకులంట కదా, ఏరాలు పాపం అత్తమ్మ పోయిందంట కదా. కానీ ఊర్లో అందరేంటి నువ్వే చంపావంటున్నారు. ఏరా, మా మావయ్య చంపాడా? చెప్పారా? ఇవ్వాలే వచ్చాను, నాకేం తెలుసు. ఎన్ని గదులున్నాయి ఇక్కడ? నీ కూతురా? ఓయ్, ఏం పేరు నీ పేరు? అలా చూస్తావేంటి, చెప్పు. పారిజాతం. ఆ, మరి బయట అందరు మౌని అని పిలుస్తున్నారేంటి? అవును, అందరూ నన్ను అలాగే పిలుస్తారు. మరప్పుడు ఆ పేర్లే చెప్పాలి, సర్టిఫికెట్ల పేర్లు మాకెందుకు? పదా లోపలికి పదా. మాయా, పాతీల నిలుబా పెద్ద కట్టే మాయా.
చాలా బాగుంది